హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా 5వ చాప్టరు గణిత శాస్త్రం బోధనా పద్ధతులకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. సో దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చను, హ్యూరిస్టిక్ అను పదము ఏ భాషా పదం నుండి వచ్చింది? సో గ్రీకు భాషా పదం నుండి వచ్చింది. నెక్స్ట్, బోధన శిక్షణల ప్రక్రియల ద్వారా విద్యార్థిలో నైపుణ్యాలు మెరుగుపరచవచ్చునని తెలియజేసిన బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి. నెక్స్ట్, క్రింది వానిలో శుద్ధ మరియు నిర్దేశిత అన్వేషణలలో ఉపాధ్యాయుని ప్రమేయం ఏ స్థాయిలో ఉండాలో తెలియబరిచే అంశానికి సంబంధం లేనిది. సో సంబంధం లేనిది తల్లిదండ్రుల అభిప్రాయం. నెక్స్ట్, సమస్య పరిష్కారంలో విద్యార్థి రాత మౌఖిక సమస్య మధ్య గల సారూప్యతను గుర్తించి ఫలితాన్ని రాబట్టుటకు అనువైన పద్ధతి సాదృశ్య పద్ధతి. నెక్స్ట్, సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాల సంఖ్య. సో సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు మొత్తము 7. నెక్స్ట్, సమస్య పరిష్కారంలో విద్యార్థి ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకొని తనదైన భాషలో సమస్యను తిరిగి రాసుకునే పద్ధతి పునఃప్రవచనాల పద్ధతి. నెక్స్ట్, కిల్పాట్రిక్ ప్రకారము ప్రకల్పనల సంఖ్య 4. నెక్స్ట్, పియాజే ప్రకారము పూర్వ ప్రచాలక దశ యొక్క వయసు. సో 3 నుంచి 7 సంవత్సరాలు. పియాజే ప్రకారము పిల్లలలో అహం కేంద్ర స్వభావం ఈ దశలో ఏర్పడుతుంది, మూర్త ప్రచాలక దశలో. నెక్స్ట్, పియాజే పిల్లవాడు ఈ దశలో సంకలన స్థిత్యంతర ధర్మాన్ని గ్రహించగలడని తెలియజేశాడు, మూర్త ప్రచాలక దశలో. నెక్స్ట్, అభ్యసనలో విద్యార్థి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య ఉన్న దూరాన్ని ZPDగా తెలియజేసిన విద్యావేత్త వైగాట్స్కీ ప్రకారము అభ్యసనలో ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి కలిగించే మార్గదర్శకత్వము స్కాఫోల్డింగ్. నెక్స్ట్, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది వైగాట్స్కీ. నెక్స్ట్, ఆగమన పద్ధతిని మొదటిసారిగా బోధనలో ప్రవేశపెట్టినది ఫ్రాన్సిస్ బేకన్. నెక్స్ట్, ఆగమన పద్ధతిని ప్రచారం చేసినది పెస్టాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రయోగాత్మక తార్కిక హేతువాదము ఆగమన హేతువాదము. నెక్స్ట్, గణితం నేర్చుకోవడానికి సహజమైన పద్ధతి ప్రతిస్థాపన పద్ధతి. నెక్స్ట్, విద్యార్థికి 2 సరి సంఖ్యల మొత్తము సరి సంఖ్య అను సాధారణీకరణం బోధించడానికి అనువైన పద్ధతి ఆగమన పద్ధతి. నెక్స్ట్, క్రింది వానిలో ఆగమన పద్ధతి గూర్చిన అనుకూల లక్షణం కానిది. మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగుతుంది, ఇది సరైనది. విషయ శోధనకు అన్వేషణకు తావిస్తుంది, ఇది సరైనది. విషయ ప్రణాళిక సకాలంలో పూర్తి అవుతుంది, ఇది సరికానిది. విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన అభివృద్ధి చేస్తుంది, ఇది సరైనది. సో సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, నిగమన విధానాన్ని అనుసరించి తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించిన తత్వవేత్త అరిస్టాటిల్. నెక్స్ట్, యూక్లిడ్ శోధనా పద్ధతిగా పేరొందిన బోధనా పద్ధతి సూత్రోపయోగ పద్ధతి. నెక్స్ట్, నిగమన పద్ధతిని బోధనా పద్ధతిగా ప్రచారం చేసినది కొమీనియన్. నెక్స్ట్, విద్యార్థికి త్రిభుజ వైశాల్యము A=1/2 BH సూత్రం ఆధారంగా B=2A/H బోధించడానికి అనువైన బోధనా పద్ధతి నిగమన పద్ధతి. నెక్స్ట్, ఆగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసినవాడు చార్లెస్ డార్విన్. నెక్స్ట్, ఉపాధ్యాయుడు సమస్యను సోపానాల క్రమంలో పరిష్కరించే బోధనా పద్ధతి
సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ సమస్య పరిష్కారంలో సారాంశం నుండి దత్తాంశం వైపుకు ఆలోచన చేసే బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ క్రింది వాణిలో విశ్లేషణ పద్ధతి లక్షణం కానిది. తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి ఆలోచన, ఇది సరి అయినది. సమస్య పరిష్కారంలో ప్రతి సోపానానికి కారణం తెలుపుతుంది, ఇది సరి అయినది. విశ్లేషణ అంటే మొత్తం నుండి విడి భాగాలుగా చేయడం, ఇది సరి అయినది. విశ్లేషణ ఒక ఆలోచన ఫలితం, ఇది సరికానిది. సో సరికాని లక్షణము ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ గడ్డి వాము నుంచి సూది బయలుపడుతుంది అని విశ్లేషణ పద్ధతి గురించి వర్ణించిన వ్యక్తి యంగ్. నెక్స్ట్ ఆశించిన పర్యవసానం వచ్చే వరకు ఆవశ్యక సోపానాలను అనుసరిస్తూ సారాంశం వైపుకు దారితీసే బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి. ఈ క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతి యొక్క గుణము. ఇది ఒక తార్కిక పద్ధతి. నెక్స్ట్ రాముకు ఒక చతురస్రాకార పొలం ఉంది. దాని భుజం 5 మీటర్లు. అతను రోజుకు 3 సార్లు పొలం చుట్టూ తిరుగుతాడు. అయితే అతను రోజుకి ఎంత దూరం నడుస్తాడు? పై సమస్యను బోధించడానికి అనువైన బోధనా పద్ధతి విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ 12 సెంటీమీటర్ల పొడవు 8 సెంటీమీటర్ల వెడల్పుగా గల ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుగొనండి. పై సమస్యను బోధించడానికి మిక్కిలి అనువైన బోధనా పద్ధతి నిగమన పద్ధతి. నెక్స్ట్ పాఠ్యగ్రంథ రచనలలో అనుసరిస్తున్న బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ ప్రకల్పన పద్ధతికి సమగ్ర రూపాన్ని ఇచ్చిన విద్యావేత్త జెజె స్టీవెన్సన్. నెక్స్ట్ పాఠశాలకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని ప్రకల్పన గురించి నిర్వచించిన విద్యావేత్త బెల్లార్డ్. నెక్స్ట్ ప్రకల్పన పద్ధతిలోని 5వ సోపానము మూల్యాంకనము. నెక్స్ట్ ప్రకల్పన పద్ధతిలో అత్యంత అవసరమైన సోపానము ప్రణాళిక రచన. నెక్స్ట్ స్వీయ అభ్యసనం శిక్షణలు అంతర్భావాలుగా కలిగిన శిశు కేంద్రీకృత బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ విద్యార్థికి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించే బోధనా పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి. నెక్స్ట్ గణిత బోధనలో ప్రకల్పన పద్ధతిని పోలి ఉండే బోధనా పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి. నెక్స్ట్ పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే సూత్రంపై రూపొందిన బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ గడియారపు ముళ్ళు కోణాలు అను అంశాన్ని బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రము కానిది. ఫస్ట్ ఉపాధ్యాయుడు అభ్యసన ప్రక్రియలు రూపొందించి అందజేయడం, ఇది సరి అయినది. నెక్స్ట్ క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధిపరచడం, ఇది సరి అయినది. వ్యక్తిగత సామూహిక పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచడం, ఇది సరైనది. ప్రతిభ గల విద్యార్థులను మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం, ఇది సరికానిది. సో సరికాని సూత్రము అంటే ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణము. సో సాధారణాంశం నుండి ప్రత్యేకాంశమునకు దారి తీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.